అందరికీ నమస్కారం. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యూరప్ సందర్శనలో భాగంగా జర్మనీలోని బెర్లిన్లో ఏం ఉపన్యాసమిచ్చారో ఆ ఉపన్యాసాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి మీకు అందివ్వడం జరుగుతోంది. అలాగే ఆయన ఐరోపాలో ఇచ్చిన మరికొన్ని ఉపన్యాసాలను కూడా అనువదించి ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి ఉపన్యాసాన్ని కూడా ఔత్సాహికులు చూస్తారని, ఇతరులతో కూడా పంచుకుంటారని, ఈ లింక్ ఇతరులకు కూడా మీరు మీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అంతేకాదు వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కండి. ఇక ఉపన్యాసాన్ని యథాతథంగా వాక్యం ప్రతి వాక్యాన్ని అనువదిస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు జర్మనీకి రావడం వల్ల భారతమాత ముద్దు బిడ్డలను కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీలో చాలామంది ఈరోజు జర్మనీలోని వివిధ నగరాల నుంచి బెర్లిన్ నగరానికి వచ్చారు. ఈ ఉదయం నేను మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆశ్చర్యపోయాను. భారతదేశంలో చాలా వేడిగా ఉంది. ఎండాకాలం, ఇక్కడ చలికాలం. కానీ చాలామంది చిన్నపిల్లలు కూడా ఉదయమే 4:30 గంటలకే ఇక్కడికి వచ్చారు. మీ ఈ ప్రేమ, మీ ఆశీర్వాదం ఇవే నాకు గొప్ప బలాలు. నేను ఇంతకుముందు జర్మనీకి వచ్చాను, మీలో చాలామందిని కలిశాను. మీలో చాలామంది భారతదేశానికి వచ్చినప్పుడు కూడా నన్ను కలిశారు. మనందరికీ ఈ అవకాశం కలిగింది. అయితే కొత్త తరం అంటే యంగ్ జనరేషన్ అంటే ఏమిటో నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. పెద్ద సంఖ్యలో యువత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చింది. మీరు మీ బిజీ క్షణాల నుంచి కొంత సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇక్కడ మా రాయబారి ఇప్పుడే నాకు చెప్పారు ఏంటంటే, ఇక్కడ జర్మనీలో సంఖ్యాపరంగా చూస్తే భారతీయుల సంఖ్య చాలా తక్కువ, కానీ మీ అభిమానానికి ఏమాత్రం లోటు లేదు అని చెప్పి ఆయన చెప్పారు. మీ ఉత్సాహానికి ఎలాంటి లోటు లేదు. ఈరోజు ఈ దృశ్యాన్ని భారతదేశ ప్రజలందరూ చూసినప్పుడు వారి హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. స్నేహితులారా, ఈరోజు నేను మీతో నా గురించి మాట్లాడడానికి రాలేదు, మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కూడా రాలేదు. కానీ ఈరోజు నేను కోట్లాది భారతీయుల శక్తి గురించి మీతో మాట్లాడాలని, వారి గొప్పతనం గురించి పాడాలని, వారి పాటలు పాడాలని భావిస్తూ ఉన్నాను. మరియు నేను భారతీయుల గురించి ఆలోచించేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భారతీయులు అని నేను మాట్లాడుతున్నప్పుడల్లా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భారతీయులు అంటే అక్కడ కేవలం భారతదేశంలో మాత్రమే నివసించే ప్రజలు కాదు, ఇక్కడ నివసించే భారతీయులు అని కూడా. ప్రపంచంలో ప్రతి మూలలో నివసిస్తున్న తల్లి భారతి పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. జర్మనీలో విజయ పతాకాన్ని ఎగురవేస్తున్న భారతీయులందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. స్నేహితులారా, 21వ శతాబ్దపు ఈ సమయం భారతదేశానికి, మనకు అంటే భారతీయులకు, మరీ ముఖ్యంగా యువతకు చాలా ముఖ్యమైన సమయం. ఈనాడు భారతదేశం ఒక ఆలోచనగా మారింది, మరియు భారతదేశం ఒక ఆలోచనను చేస్తోంది. నేటి భారతదేశం ఒక సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈరోజు భారతదేశానికి ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎంతకాలం వెళ్లాలో బాగా తెలుసు. ఒక దేశం యొక్క ఆలోచన వచ్చినప్పుడు ఆ దేశం కూడా కొత్త మార్గాలలో నడుస్తుందని, కోరుకున్న గమ్యస్థానాలను చేరుకుంటుందని మీ అందరికీ తెలుసు. నేటి ఆకాంక్ష భారతం, నేటి యువ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది. దీనికి రాజకీయ సుస్థిరత మరియు దృఢ సంకల్పం ఎంత అవసరమో నేటి భారతదేశానికి బాగా తెలుసు. అందుకే భారత ప్రజలు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరత అనే వాతావరణానికి ఒక్క బటన్ నొక్కి అంతం చేశారు. గత 7-8 ఏళ్లలో తన ఓటుకు ఉన్న శక్తి ఏమిటో, ఆ ఒక్క ఓటు భారతదేశాన్ని ఎలా మార్చగలదో భారత ఓటరు గ్రహించడం ప్రారంభించాడు. సానుకూల మార్పు మరియు శీఘ్రమైన అభివృద్ధి కోసం భారత ప్రజలు 2014లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరియు ఇది 30 సంవత్సరాల తర్వాత జరిగింది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. 2019లో దేశ ప్రభుత్వాన్ని
మునుపెన్నడూ లేనంత పటిష్టంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో భారతదేశపు వ్యక్తుల దృక్పథం ముందుకొచ్చింది. భారతదేశాన్ని ఆల్రౌండర్గా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నిర్ణయాత్మకమైన ప్రభుత్వానికి భారత ప్రజలు 2019లో తిరిగి అధికారాన్ని అప్పగించారు. నా స్నేహితుల అంచనాల ఆకాశం ఎంత పెద్దదో నాకు తెలుసు. ప్రజలందరి ఆలోచనలతో నేను అనుబంధం కలిగి ఉన్నాను. కానీ కోట్లాది మంది భారతీయుల శ్రమ పరాకాష్ఠకు చేరి తమను తాము అర్పించుకోవడం ద్వారా తిరిగి కోట్లాది మంది భారతీయుల మద్దతుతో ఆ మహోన్నతమైన భారతీయుల నాయకత్వంలోనే భారతదేశం కొత్త శిఖరాలను చేరుకోగలదని నాకు తెలుసు. భారతదేశం ఇప్పుడు సమయాన్ని వృధా చేయదు. భారతదేశం ఇప్పుడు కాలాన్ని కోల్పోదు. ఈరోజు కాలానికి ఉన్న విలువ ఎంతో, ఈ కాలానికి ఉన్న శక్తి ఏమిటో, ఈ కాలంలో మనం ఏమి సాధించాలో భారతదేశానికి బాగా తెలుసు. మిత్రులారా, ఈ సంవత్సరం మనం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలయ్యింది అని 75 ఏళ్ల వేడుక జరుపుకుంటున్నాం. స్వతంత్ర భారతంలో జన్మించిన ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిని నేనే. భారతదేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే వేళ, అంటే 25 సంవత్సరాల తర్వాత, ఆ సమయంలో దేశం ఏ లక్ష్యంతో ఉంటుందో, నేడు భారతదేశం శక్తితో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం సాగిపోతోంది. మిత్రులారా, భారతదేశంలో వనరులు అపారం. వనరుల కొరత ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఒక మార్గాన్ని, ఒక దిశను నిర్ణయించుకుంది. కానీ కాలక్రమేణా జరగాల్సిన అనేక మార్పులు జరగాల్సిన వేగం కంటే తక్కువ వేగంతో జరగడము, కొన్ని కార్యాలు ఆగిపోవడము, కొన్ని కార్యాలు ప్రారంభం అవకపోవడము, ఇలా ఆలస్యమవడము, దాంతో మనం వెనుకబడి ఉన్నాము. దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది. మరోసారి ఆగిపోయిన ఆ ముఖ్యమైన కార్యాలు ఏమిటో ఒక్కసారి గుర్తుచేసి భారతదేశ ప్రజలలో విశ్వాసం, ఆత్మగౌరవాన్ని నింపాలి. దానికోసం ప్రభుత్వంపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం. బ్రిటిష్ వారి సంప్రదాయం కారణంగా ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య నమ్మకం అనే విషయంలో విపరీతమైన అంతరం ఏర్పడింది. అనుమానాల మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే అది బ్రిటిష్ వారి పాలనలో కనిపించేది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య విశ్వాసం అనేదే ఉండేదే కాదు. దేశం యొక్క మార్పులను చూడడానికి అవసరమైనంత వేగం లేదు. కాబట్టి సామాన్యుల జీవితాలలో ప్రభుత్వం యొక్క జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే కనిష్ట ప్రభుత్వం ఉండాలి, గరిష్ట పాలన అందించాలి. అవసరం ఉన్న చోట మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, అవసరం లేని చోట ప్రభుత్వ ప్రభావం ఉండకూడదు. ఈ కోణంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను. మిత్రులారా, దేశ ప్రజలు అభివృద్ధిని నడిపించినప్పుడే దేశం పురోగమిస్తుంది. దేశ ప్రజలు ముందుకు వచ్చి దిశను నిర్ణయించినప్పుడే దేశం పురోగమిస్తుంది. ఇప్పుడు నేటి భారతదేశంలో ప్రభుత్వం కాదు, మోడీ కాదు, దేశంలోని అత్యంత నాణ్యమైన వ్యక్తులు చోదక శక్తిగా కూర్చొని ఉన్నారు. అందుకే మేం కూడా దేశ ప్రజల జీవితాల నుంచి ప్రభుత్వం యొక్క ఒత్తిడిని తొలగిస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రభుత్వం యొక్క అనవసరపు జోక్యాన్ని కూడా మేము అంతం చేస్తున్నాం. మనల్ని మనం సంస్కరించుకుంటూనే దేశాన్ని మార్చుకుంటూ ఉన్నాం. సంస్కరణకు రాజకీయ సంకల్పం అవసరమని, పనితీరుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, సంస్కరణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని నేనెప్పుడూ చెబుతాను. ఆపై సంస్కరణ, పనితీరు, పరివర్తన, వీటితోనే వాహనం ముందుకు కదులుతుంది. నేడు భారతదేశం జీవన సౌలభ్యం, జీవనం యొక్క నాణ్యత, ఉపాధి సౌలభ్యం, విద్యా నాణ్యత, చలనశీలత, ప్రయాణ నాణ్యత, వ్యాపార సౌలభ్యం, సేవల నాణ్యత, ఉత్పత్తుల నాణ్యత, ప్రతి రంగంలో వేగంగా పనిచేయడం కోసం కొత్త సెట్టింగ్ కావాలి, కొత్త కొలతలు కావాలి. మీరు ఇక్కడ వదిలిన దేశం అదే, బ్యూరోక్రసీ అదే, ఆఫీసు అదే, టేబులు అదే, పెన్ను అదే, ఫైలు అదే, ప్రభుత్వ యంత్రం ఉంది. కానీ ఇప్పుడు ఫలితాలు చాలా మెరుగ్గా వస్తున్నాయి. మిత్రులారా, 2014కు ముందు మీలాంటి సహోద్యోగులతో నేను మాట్లాడినప్పుడల్లా ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద ఫిర్యాదులతో రావడం గమనించే ఉంటారు. మీకు కూడా ఆ పాత రోజులు గుర్తు ఉండి ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను.
ఎక్కడ చూసినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి కనిపిస్తూ ఉండేది. నేనెవరిని విమర్శించను. మొదట ఎక్కడో ఒక చోట రోడ్డు నిర్మించడం, ఆ తర్వాత కరెంటు కోసం రోడ్డు తవ్వడం, ఆ తర్వాత నీరు చేరుకోవడం, నీటిని పక్కకు తిప్పడం కోసం మరికొన్ని పనులు, ఇవన్నీ జరిగేవి. ఆ తర్వాత టెలిఫోన్ కాలర్ వస్తారు, వారు ఇంకేదైనా చెబుతారు. రోడ్డు బడ్జెట్ ఇంకా పెరుగుతుంది, మరింత ఖర్చు అవుతుంది, పనులా పూర్తి కావు. నేను ఒక ఉదాహరణ మాత్రమే మీకు ఇచ్చాను మిత్రులారా, అది కూడా నేను కళ్ళతో చూసింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రభుత్వ శాఖలు పరస్పరం సంభాషించుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి. ప్రభుత్వ శాఖలు పరస్పరం సంభాషించుకోకపోవడం వల్ల, సమాచార సమన్వయం లేకపోవడం వల్ల భారతదేశంలో సంవత్సరాల తరబడి అలా జరుగుతూ వచ్చింది. అందరూ తమ తమ ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో కూర్చుని ఉన్నారు. నేను ఇన్ని రోడ్లు వేశాను అని ఒకరు ప్రోగ్రెస్ రిపోర్టు తీసి చూపిస్తారు. నేను ఇన్ని తీగలు వేశాను అని కొందరంటే, నేను అన్ని పైపులు వేశాను అని ఇంకొందరు చెబుతారు. కానీ ఫలితం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని మాత్రమే ఉంటుంది తప్ప ఏ పని సంపూర్ణంగా పూర్తిగా జరగదు. అవి సమస్యలు. ఈ గోతులను, ఈ సమస్యలన్నింటినీ పూడ్చడానికి, ఛేదించడానికి ఇప్పుడు మేము ప్రధానమంత్రి గతిశక్తి ద్వారా జాతీయ మాస్టర్ ప్లాన్ను నిర్మించాం. ఈ ప్లాన్పై దేశంలో నలుదిశలా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేము ప్రతి డిపార్ట్మెంట్లో సిలోస్లను బద్దలు కొట్టడం ద్వారా ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులోని వాటాదారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రభుత్వ శాఖలన్నీ తమ తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాయి, కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నాయి. సమన్వయం పెరిగింది. ఈ కొత్త విధానము అభివృద్ధి పనుల యొక్క వేగాన్ని, స్థాయిని పెంచింది. భారతదేశం యొక్క అతిపెద్ద బలం నేడు పరిధి, వేగం మరియు స్థాయి. నేటి భారతదేశం సామాజిక మరియు భౌతిక మౌలిక సదుపాయాలలో అపూర్వమైన పెట్టుబడిని చూస్తోంది. నేడు భారతదేశంలో కొత్త విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఏకాభిప్రాయంతో కూడిన వాతావరణం ఏర్పడింది. మరోవైపు కొత్త ఆరోగ్య విధానాన్ని అమలు చేయడానికి కావాల్సినంత కృషి జరుగుతోంది. ఈరోజు భారతదేశంలో రికార్డు స్థాయిలో కొత్త విమానాశ్రయాలు నిర్మించబడుతున్నాయి. చిన్న నగరాలను విమాన మార్గాల ద్వారా కలుపుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో మెట్రో కనెక్టివిటీపై జరుగుతున్న మొత్తం పనులు గతంలో ఎన్నడూ జరగలేదు. ఈరోజు భారతదేశంలో రికార్డు సంఖ్యలో కొత్త మొబైల్ టవర్లు ఇన్స్టాల్ చేయబడుతున్నాయి. మరియు భారతదేశంలో కూడా 5G దూసుకుపోతోంది. భారతదేశంలో ఈరోజు రికార్డు స్థాయిలో గ్రామాలు ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించబడుతున్నాయి. ఎన్ని మిలియన్ల గ్రామాలు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో కవర్ చేయబడతాయో, భారతదేశంలో గ్రామాలు ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతాయో ఒక్కసారి మీరు ఊహించొచ్చు. ఇండియా మరియు జర్మనీలలో కూర్చొని చూస్తే అప్పుడు మీరు భారతదేశంలోని వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి మరింతగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు చప్పట్లు మోగించబోతూ ఉన్నారు. చూసుకోండి, చాలా దేశాలలో చౌకైన డేటా అందుబాటులో ఉందని చప్పట్లు మోగించబోతూ ఉన్నారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రియల్ టైం డిజిటల్ చెల్లింపులు, మీ చెవులు తెరుచుకొని మరీ వినండి మిత్రులారా, రియల్ టైం డిజిటల్ చెల్లింపుల నుంచి నేను మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను మిత్రులారా. ఇప్పుడు భారతదేశం చిన్నగా ఆలోచించడం లేదు. రియల్ టైం డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో భారతదేశం యొక్క వాటా 40%. అంటే ఊహించండి టెక్నాలజీలో మనం ఎంత ముందున్నామో. మిత్రులారా, నేను మీకు మరొక విషయం చెప్తాను. మీరు కూర్చుంటారో లేదో నాకు తెలీదు, అయితే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మాత్రం చెప్పగలను. మారుమూల గ్రామాలలో కూడా అన్ని రకాల చెల్లింపులు మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు చేయొచ్చు. ఇది ఈనాటి భారతం. మిత్రులారా, ఈరోజు భారతదేశపు పాలనలో సాంకేతికతను పొందుపరచబడుతున్న విధానం కొత్త భారతదేశం యొక్క కొత్త రాజకీయ సంకల్పాన్ని చూపిస్తోంది. అంతేకాదు, ప్రజాస్వామ్యం యొక్క డెలివరీ సామర్థ్యానికి ఇది నిదర్శనం. నేడు కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల గురించి ఒక సంఖ్య చెప్తాను, మీకు కొంచెం వింతగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక స్వయం ప్రభుత్వానికి చెందిన సుమారు 10,000 సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అంటే ఆలోచించండి, ప్రభుత్వ సహాయం అయినా సరే, స్కాలర్షిప్ అయినా సరే, రైతు పండించిన పంట ధర అయినా సరే, అవన్నీ ఇప్పుడు నేరుగా బ్యాంకు ఖాతాకే జమ అవుతూ ఉన్నాయి. నేను
ఢిల్లీ నుంచి ₹1 పంపుతాను, మీకు 15 పైసలు మాత్రమే చేరుతున్నాయి అని ఇక ఇప్పుడు ఏ ప్రధానమంత్రి చెప్పనవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ మిగతా 85 పైసలు వెనక్కి లాగే ఆ పంజా ఏమిటి? గత 7-8 ఏళ్లలో భారత ప్రభుత్వానికి లెక్కలు గుర్తుంటాయని మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? నేను మీకు చెప్తాను, భయపడొద్దు. ఇది మీ ప్రయత్నం. మీరందరూ అద్భుతం. గత 8 ఏళ్లలో భారత ప్రభుత్వం నేరుగా ఒకే ఒక్క క్లిక్తో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బు అర్హులైన వ్యక్తులకు ఖాతాలకు చేరింది. మేము డీబీటీ ద్వారా నేరుగా డబ్బు పంపిన మొత్తం 22 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు జర్మనీలో ఉన్నందున $300 బిలియన్ కంటే ఎక్కువ డబ్బు లబ్ధిదారుల ఖాతాలకు చేరింది అని మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పగలను. మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, దళారీలు లేరు, కోత పెట్టే కంపెనీలు లేవు, కట్ మనీ లేదు. దీనివల్ల వ్యవస్థలో ఎంత పారదర్శకత వచ్చిందో ఆ లోటును పూడ్చే బృహత్తరమైన కర్తవ్యం ఈ విధి విధానాల ద్వారా జరిగింది అని, సాంకేతికత వల్ల అది సాధ్యమయ్యింది అని, సాంకేతికతను అందిపుచ్చుకున్న భారతదేశం దీన్ని సాధించగలిగింది అని మాత్రం నేను చెప్పగలను. మిత్రులారా, అటువంటి సాధనాలు చేతికొచ్చినప్పుడు, పౌరుడు సాధికారత పొందినప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం నిండడం చాలా సహజం. అతను స్వయంగా తీర్మానాలు చేయడం ప్రారంభిస్తాడు. సంకల్పాలను సాధించుకునే దిశలోకి, కృషి యొక్క పరాకాష్ఠలోకి అతను అడుగు వేస్తాడు. కాబట్టి మిత్రులారా, కొత్త భారతదేశంలో మీరు సురక్షితమైన భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించరు. ఈ కొత్త భారతదేశం రిస్క్ తీసుకుంటుంది, కొత్త భారతదేశం ఆవిష్కరణలు చేస్తుంది, కొత్త భారతదేశం పొదుగుతుంది. నాకు 2014లో ఏం జరిగిందో గుర్తుంది. మన దేశంలో కేవలం 200 నుంచి 400 మధ్యలో స్టార్టప్ కంపెనీస్ ఉండేవి. ఇవన్నీ గుర్తుంచుకోండి. నేను అడిగితే చెప్పండి వెంటనే. 8 సంవత్సరాల క్రితం 200 లేదా 300 లేదా 400 స్టార్టప్ కంపెనీస్. ఈరోజు భారతదేశంలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయో తెలుసా? 68,000 కంటే ఎక్కువ స్టార్టప్స్ భారతదేశంలో ఉన్నాయి. ఇక చెప్పండి మిత్రులారా, 400 ఎక్కడా, 68,000 ఎక్కడా, 200 ఎక్కడా, 68,000 ఎక్కడా? మీ ఛాతీ గర్వంతో నిండిపోయిందా లేదా? మీ తల గర్వంతో పైకెత్తుకుంటున్నారా లేదా? స్నేహితులారా, స్టార్టప్ల విషయంలో ఇది మాత్రమే కాదు. ఈరోజు ప్రపంచంలోని అన్ని పారామీటర్స్ డజన్ల కొద్దీ స్టార్టప్లు యూనికార్న్స్గా మారాయి అని చెప్తూ ఉన్నాయి. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, మన దేశంలో కూడా యూనికార్న్లను చూసి చాలా కొత్త కొత్త యూనికార్న్స్ తయారవుతున్నాయి. అంటే అవి కూడా $10 బిలియన్ స్థాయిని దాటిపోతూ ఉన్నాయి. నేను గుజరాత్లో సీఎంగా పనిచేసినప్పుడు మా తోటివారిని ఎవరినైనా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే, మా వాడు ఐపీఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు, మా అమ్మాయి ఐపీఎస్కు ప్రిపేర్ అవుతుంది అని చాలామంది చెప్తూ ఉండేవారు. ఈరోజు నేను భారత ప్రభుత్వంలో ఉన్న వారిని అడుగుతూ ఉంటాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, లేదా మీ అన్నదమ్ముల కొడుకులు కుమార్తెలు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాను. సార్, వారు స్టార్టప్స్లో నిమగ్నమై ఉన్నారు అని నాకు సమాధానం వస్తుంది. ఈ మార్పు చిన్న మార్పు కాదు మిత్రులారా. ప్రాథమిక విషయం ఏంటంటే, నేడు భారతదేశం ఆవిష్కర్తలను ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతోంది, అంతే తప్ప ఆవిష్కర్తలను బంధించదు. మీరు ప్రత్యేక ప్రాంతంలో కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటే కొత్త రకాల డ్రోన్లను తయారు చేయండి. అంతరిక్ష రంగంలోకి కొత్త ఉపగ్రహాన్నో లేదా రాకెట్నో పంపించాలనుకుంటే తయారు చేయండి. మొదటగా ఈరోజు భారతదేశంలో పోషకాహార వాతావరణం అందుబాటులో ఉంది మిత్రులారా. మరో ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఒకప్పుడు ఎవరైనా సరే మన భారతదేశంలో కొత్త కంపెనీ రిజిస్టర్ చేయాలనుకుంటే ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించిన పేపర్ను అప్లై చేసి పెట్టేసి మర్చిపోయేవారు. ఇప్పటి వరకు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని చెప్తూ ఉండేవారు. నెలల తరబడి సమయం పట్టేది. ప్రభుత్వంపై నమ్మకం పెరిగినప్పుడు, ప్రభుత్వంపై పౌరులకు నమ్మకం పెరిగినప్పుడు, అవిశ్వాసం అంతరించిపోయినప్పుడు ఫలితం కంపెనీ రిజిస్ట్రేషన్ చేయవలసి వస్తే అది 24 గంటల సమయం మాత్రమే పడుతుంది మిత్రులారా. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి సంబంధించిన ఓ ఛాంబరు, దానికి సంబంధించిన ఓ ఆఫీసు,
6 టేబుళ్ళు. నెంబర్ 1 టేబుల్ దగ్గర జనవరిలో నన్ను కొన్ని విషయాలు అడిగారు. ఫిబ్రవరిలో నెంబర్ 2 టేబుల్ దగ్గర మళ్ళీ అదే విషయాన్ని అడిగారు. మరో కొన్ని నెలలు గడిచాక నెంబర్ 5 టేబుల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అవే విషయాలు అడిగారు. ఫిబ్రవరి ఆఖరులో మనిషి ఆ పేపర్ తీసుకురాండి, ఈ పేపర్ తీసుకురాండి అని చెప్పి పంపిస్తాడు. అంటే వేలాది మంది స్నేహితులు, మన పౌరులు ఒక్క కంపెనీని రిజిస్టర్ చేయించుకోవడం కోసం టేబుల్ నుంచి టేబుల్ వైపు, టేబుల్ నుంచి టేబుల్ వైపు నెలల తరబడి అసలు అవతల వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలియకుండా, ఏం తీసుకురావాలో తెలియకుండా అలా తిరుగుతూ ఉండేవారు. కానీ ఈరోజు 24 గంటలలో ఒక కంపెనీ రిజిస్టర్ అవ్వగలదు భారతదేశంలో. అది భారతదేశం యొక్క సామర్థ్యం. మిత్రులారా, మీరు ఆశ్చర్యపోతారు. 25,000 కంటే ఎక్కువ కంప్లైంట్లను మేము అత్యంత వేగంగా పూర్తి చేశాం. ఇలాంటివి. అంతేకాదు 2013లో మా పార్టీ నన్ను ప్రధానమంత్రిని చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఇక ఎన్నికల కోసం సిద్ధం అయ్యాను. అందుకే ఆ సమయంలో నేను ఎక్కువగా ప్రజలను ఉద్దేశించి ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒకరోజు ఢిల్లీలోని వ్యాపారవేత్తలందరూ నన్ను పిలిచారు. పెద్ద వ్యాపారుల సమావేశం అక్కడ జరిగింది. నేనక్కడ కూర్చున్నాను. నేనప్పటికింకా ప్రధానమంత్రిని కాను, కేవలం ప్రధానమంత్రి క్యాండిడేట్ను మాత్రమే. కూర్చున్నాను. నా ముందు మాట్లాడుతున్న పెద్ద మనుషులు, చూడండి ఈ చట్టం వచ్చింది, తయారు చేయబడింది, ఆ చట్టం వచ్చింది, ఈ చట్టం వచ్చింది, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి ఏంటంటో చెప్తున్నాడు. అసలే ఎన్నికల వేళ స్పీచ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందరూ ఓకే అంటే చాలు, నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి అంటున్నాడు. కానీ మిత్రులారా, నేను మట్టి మనిషిని. అది 2013. నేను స్పీచ్ ఇవ్వడానికి లేచి నిలబడి మాట్లాడడం మొదలు పెట్టాను. నేనేమన్నానంటే, అన్నయ్య, మీరు చట్టాలు చేయడం గురించి మాట్లాడతారు, నా ఉద్దేశ్యం వేరు. మీరు కొత్త చట్టాలు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఓటు వేయండి. మీరు నాకు అవకాశం ఇస్తే నేనొచ్చి ప్రతిరోజు ఒక చట్టాన్ని ముగించి పారేస్తాను అని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పాను. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ వ్యక్తికి ప్రభుత్వం అంటే ఏంటో తెలుసా, అసలు ఇతన్ని నమ్మాలా, ఏం చేస్తాడు అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ మిత్రులారా, నేను మీకు నా అకౌంట్ ఇస్తూ ఉన్నాను, నా జాబితా చెప్తూ ఉన్నాను. నేను ప్రధానమంత్రిని అయిన మొట్టమొదటి 5 సంవత్సరాలలో 1500 చట్టాలను రద్దు చేశాము. ఇదంతా ఎందుకు? పౌరులపై ఈ చట్టాల భారం ఎందుకు? అనవసరమైన చట్టాల భారం ఎందుకు? ఈ భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. మోడీ అంటే దేశం కాదు, దేశం అనేది 130 కోట్ల మంది పౌరులకు చెందింది. ఒకసారి మన భారతదేశాన్ని గమనించండి. ముందుగా మన దేశం యొక్క ప్రత్యేకత చూడండి సార్. దేశం 1, రాజ్యాంగం 2 ఇలా ఉండేవి. ఎందుకు ఇంత సమయం పట్టింది? పూర్వకాలంలో దీన్ని ట్యూబ్ లైట్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళం, ఇంత ఆలస్యంగా ఉంటే. 2 రాజ్యాంగాలు మన భారతదేశంలో ఉండేవని మీకు తెలుసా? 7 దశాబ్దాల మిత్రులు, ఒక దేశం ఒకే రాజ్యాంగాన్ని అమలు చేసి 7 దశాబ్దాలు అయ్యింది. కానీ సమస్య ఉంది. అర్థం కాలేదా మిత్రులారా? ఉదాహరణ ఇస్తాను, వినండి. మన పేద స్నేహితులకు రేషన్ కార్డు, జబల్పూర్లో నివసిస్తుంటే రేషన్ కార్డు ఉంటుంది. సరే, బలవంతంగా జైపూర్కు వెళ్ళి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తే ఇక ఆ రేషన్ కార్డు ఉపయోగపడదు, పడలేదు. దేశం ఒక్కటే, కానీ రేషన్ కార్డులు వేరువేరు. ఈరోజు 1 నేషన్ 1 రేషన్ కార్డుతో ఆ సమస్యకు చెక్ పెట్టాము. ఇంతకుముందు ఎవరైనా సరే దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉండేవారు. గుజరాత్కు వెళ్ళి అక్కడొక పన్ను, ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్ళి అక్కడో పన్ను, బెంగాల్కు వెళ్ళి అక్కడ 3వ పన్ను. ఇలా ఆయన 3-4 కంపెనీలు, గుజరాత్లో 1 కంపెనీ, మహారాష్ట్రలో మరో కంపెనీ, బెంగాల్లో 3వ కంపెనీ, ఇలా ఒకే కంపెనీ 3 చోట్ల వేరువేరు చార్టెడ్ అకౌంటెంట్లను పెట్టుకొని వేరువేరు కంపెనీలుగా పనిచేస్తూ వేరువేరు చట్టాల ప్రకారము అత్యంత సంక్లిష్టమైన పన్నుల విధానంలో పనిచేస్తూ ఉండేది. నేడు పన్నుల విధానం పూర్తిగా మారింది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్జీ వారు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో తెలీదు. జీఎస్టీ 1,68,000 కోట్ల రూపాయలు వసూలయ్యింది. ఎలా? 1 నేషన్ 1 ట్యాక్స్ దిశలో సంక్లిష్టతలేవీ లేకుండా ఇది సాధ్యమయ్యింది. అవును మిత్రులారా, మేక్ ఇన్ ఇండియా నేడు స్వావలంబన భారతదేశం యొక్క చోదక శక్తిగా మారుతోంది. నమ్మకంగా ఉన్న భారతదేశం నేడు
ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా ఉత్పత్తి లింక్ ప్రోత్సాహకంతో పెట్టుబడులకు మద్దతునిస్తోంది. దీని ప్రభావం భారతదేశం నుంచి వచ్చే ఎగుమతులపై కూడా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే $400 బిలియన్ ఎగుమతి చేసి రికార్డు సృష్టించాం. మనం వస్తువులు మరియు సేవలను పరిశీలిస్తే గత సంవత్సరం భారతదేశం $670 బిలియన్ అంటే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల వస్తువులను ఎగుమతి చేసింది. చప్పట్లకు చేతులు స్తంభించిపోయాయా? భారతదేశంలోని అనేక కొత్త జిల్లాలు కొత్త దేశాలలో గమ్యస్థానాలకు ఎగుమతి చేయడానికి తమ పరిధిని విస్తృతం చేసుకుంటూ విస్తరింపజేస్తున్నాయి మరియు అత్యంత వేగంగా ఎగుమతి చేసే దిశలో ఉన్నాయి. ఈరోజు దేశంలో తయారు చేయబడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ మంత్రం కాదు. ఉత్పత్తి నాణ్యతలో లోపం లేదు మరియు ఉత్పత్తిలో పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాంటి వస్తువులను భారతదేశం తయారు చేస్తోంది. మిత్రులారా, 21వ శతాబ్దపు ఈ 3వ దశాబ్దంలో అతిపెద్ద సత్యం ఏంటంటే నేడు భారతదేశం ప్రపంచానికి చేరువవుతోంది. కరోనా యొక్క కష్టకాలంలో భారతదేశం 150 కంటే ఎక్కువ దేశాలకు అవసరమైన మందులను పంపడం ద్వారా చాలామంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది. కోవిడ్కు వ్యాక్సిన్ను తయారు చేయడంలో భారతదేశం విజయం సాధించినప్పుడు మేము మా వ్యాక్సిన్తో సుమారు 100 దేశాలకు పైగా సహాయం చేశాం. మిత్రులారా, ఈరోజటి తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్, అంతరాయానికి క్షమించండి. నేడు ప్రపంచంలో గోధుమల కొరత ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని పెద్ద దేశాలు ఆహార భద్రత గురించి ఆందోళన చెందుతున్నాయి. ఈ సమయంలో భారతదేశానికి చెందిన రైతు ప్రపంచానికి ఆహారం అందించేందుకు ముందుకొస్తున్నాడు. మిత్రులారా, మానవత్వం ముందు సంక్షోభం వచ్చినప్పుడల్లా భారతదేశం ఒక కొత్త పరిష్కారంతో వస్తుంది. సంక్షోభాలు తెచ్చేవారికి అభినందనలు, పరిష్కారంతో మేమొస్తాం, ప్రపంచాన్ని ఆనందింపజేస్తాం. మిత్రులారా, ఇది కొత్త భారతదేశం. దీని యొక్క బలం, దీని యొక్క సంకల్పం అమోఘం. ఇన్నేళ్లుగా భారతదేశానికి రాని మీలో ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు. అసలు ఈ మార్పు ఎలా సాధ్యమయ్యింది అని. ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది ఆలోచించండి. మోడీ వల్ల మార్పు వచ్చింది అంటారా? వద్దు మిత్రులారా, అలాంటి సమాధానం ఇవ్వకండి. మీ సమాధానం అదే అయితే తప్పు. మోడీ ఏమీ చేయలేదు, 130 కోట్ల మంది దేశ ప్రజలు చేశారు. మిత్రులారా, భారతదేశం గ్లోబల్గా మారడానికి మీ సహకారం చాలా ఉంటుంది. ఇది ముఖ్యమైనది. స్వాతంత్రోద్యమ కాలంలో స్వదేశీ వస్తువులపై పుట్టిన క్రేజ్ ఈరోజు భారతదేశంలో స్థానికులకు ఏర్పడుతోంది అదే క్రేజ్. స్థానిక వస్తువులపై ఏర్పడుతోంది అదే క్రేజ్. అంతకుముందు ఇది ఆ దేశం నుంచి కొన్నాం, ఈ వస్తువు ఈ దేశం నుంచి కొన్నాం అని చెప్పుకోవడం చాలా కాలంగా చూస్తూ వచ్చాం. కానీ నేడు భారతదేశ ప్రజలు తమ స్థానిక ఉత్పత్తుల గురించి గర్వించి కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఇప్పటికీ 20 ఏళ్ల క్రితం ఇలాంటి తారీఖున నేనొస్తున్నాను అని మీ ఇంటికి ఉత్తరం రాస్తే వచ్చే సమయంలో తీసుకురావాలి అని ఇంటి నుంచి ఉత్తరం వచ్చేది. ఈరోజు మనం వెళ్ళేసరికి అన్నీ అక్కడ సిద్ధంగా దొరుకుతున్నాయి. మీరిక్కడి నుంచి మీ ఇంటికి భారతదేశానికి వెళితే మీరేం ఉత్తరం రాసో అది తీసుకురండి, ఇది తీసుకురండి, ముందే తెచ్చిపెట్టండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి రాగానే అన్నీ సిద్ధంగా దొరికిపోతూ ఉన్నాయి. ఏం కావాలంటే మీరు పరీక్షించి చూడండి. ఇది శక్తి. నేను లోకల్ కోసం వోకల్ అంటున్నాను, కానీ మీ స్థానికుడు ఇక్కడ లేడు. మిత్రులారా, మీరు భారతదేశంలోని నలుమూలల్లో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఉండొచ్చు. ఆ స్థానికులు ఇక్కడ లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ స్థానికులు తయారు చేస్తున్న వస్తువుల పట్ల శ్రద్ధ చూపించండి. ప్రతి ఉత్పత్తికి భారతీయుడి చెమట వాసన ఉంటుంది. మిత్రులారా, ఆ నేల సువాసన మన స్నేహితులదే. అందుకే ఐయామ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటాను. భారతీయులు తయారు చేసిన వస్తువులలో హిందుస్థాన్ మట్టి సువాసన ఉంది. అందులో భారత యువత యొక్క చెమట దాగి ఉంది. ఇప్పుడు ఇది మనకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కావాలి. మిత్రులారా, భారతీయులు తయారు చేసిన వస్తువులలో హిందుస్థాన్ మట్టి సువాసన దాగి ఉంది అన్న వాక్యం ఒక స్టేట్మెంట్ కావాలి. మీరు చూడండి, ఒక్కసారి మీరు ఈ అనుభూతిని అనుభవిస్తే ప్రకంపనలు క్రమక్రమంగా ఒకరి నుంచి మరొకరికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక మీరెప్పుడైనా సరే భారతదేశానికి వెళుతూ ఉన్నప్పుడు లేదా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నువ్వు ఇండియా ఎప్పుడు వెళ్తావు అని ఇక్కడున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ వస్తువులు తీసుకురా, ఈ వస్తువులు తీసుకురా అంటూ ఉంటారు.
మనం స్థానికంగా తయారు చేసుకునే వస్తువులను, భారతదేశంలో తయారు చేసుకునే వస్తువులను తీసుకురండి చాలు. మిత్రులారా, నేను మీకు గొప్ప ఉదాహరణ, చాలా సులభమైన ఉదాహరణ చెప్తాను. ఖాదీ. మీ అందరికీ ఖాదీ గురించి తెలుసు. ఖాదీ అలాగే దాని నాయకుడు చోలీ దామన్ రెండింటి మధ్య సంబంధం ఉంది. నాయకుడు ఖాదీ రెండు వేరువేరు కాదు. ఖాదీ అని అనిపించగానే మనకు నాయకుడు కనిపిస్తాడు. నాయకుడు రాగానే ఖాదీ కనిపించింది. మహాత్మాగాంధీ గారు జీవించింది ఖాదీతోనే. మన భారత స్వాతంత్రోద్యమానికి బలం చేకూర్చింది ఖాదీయే. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఖాదీ గురించి ఆలోచించడం తగ్గింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక నిరుపేద తల్లికి జీవనోపాధి కలిగిస్తుంది ఖాదీ. అలా ఒక నిరుపేద తల్లికి జీవనోపాధి కలిగించడం మన బాధ్యత కాదా? విధవరాలైన తల్లి తన బిడ్డలు ఎదగడం కోసం ఖాదీ నేయడాన్ని ఒక ఆసరాగా తీసుకుంటూ ఉండేది. కానీ క్రమక్రమంగా ఆమె విధికి వదిలివేయబడింది. అలా ఒక విధంగా ఆమె మరణించింది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చొరవ తీసుకున్నాను. నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండేవాణ్ణి, అన్నయ్య నువ్వు ఇంట్లో ఎవరికైనా గర్వంగా చెప్పు, నా దగ్గర ఆ ఫ్యాబ్రిక్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్ ఉంది, ఆ బట్ట ఉంది, ఈ బట్ట ఉంది. ఇది కాదు, ఇదిగో చీర ఖాదీతో నేయబడి ఉంది, ఇదిగో కుర్తా ఖాదీతో నేయబడి ఉంది, ఇదిగో నేను ఉపయోగించే వస్త్రం ఖాదీతో నేయబడి ఉంది అని గర్వంగా చెప్పుకో. అలా ఎందరికో జీవనోపాధి కలుగుతుంది. నీ దగ్గర ఏమేం ఫ్యాబ్రిక్స్ను ఉపయోగించుకుంటావో అవన్నీ ఉపయోగించు, దాంతోపాటు ఖాదీని కూడా ఉపయోగించు. మిత్రులారా, ఈ చర్చ చాలా చిన్నది, కానీ ఈరోజు దేశం మొత్తం గర్వపడే చర్చ ఇది. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఎప్పుడు వస్తోంది అని తెలిస్తే మీరు సంతోషిస్తారు. దేశం స్వాతంత్ర మకరంద పండుగను జరుపుకుంటోంది. ఈ ఏడాది ఖాదీ వ్యాపారం మొట్టమొదటిసారిగా 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటింది. ఎంతమంది పేద వితంతువులకు, ఎంతమంది తల్లులకు జీవనోపాధి ఈ ఖాదీ ద్వారా లభించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. గత 8 సంవత్సరాలలో ఖాదీ ఉత్పత్తి దాదాపు 200% పెరిగింది. మరియు ఒక్కసారి మీ స్కోప్ చూడండి మిత్రులారా. నేను స్టార్టప్ల గురించి మాట్లాడుతున్నప్పుడు అదే 3తో మాట్లాడుతున్నాను. నేను ఖాదీ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే 3తో మాట్లాడుతున్నాను. నేను శాటిలైట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే 3తో మాట్లాడుతున్నాను. నేల గురించి మాట్లాడుతున్నప్పుడు అదే 3తో మాట్లాడుతున్నాను. మిత్రులారా, భారతదేశాన్ని స్థానికంగా ప్రపంచవ్యాప్తం చేయడంలో నాతో పాటు మీరు చేరాలని ఈరోజు నేను మీ అందరినీ కోరుతున్నాను. భారతదేశం యొక్క స్థానికతలో ఉన్న వైవిధ్యము, భారతదేశం యొక్క స్థానిక శక్తి, భారతదేశం యొక్క స్థానిక సౌందర్యం గురించి మీరు ఇక్కడి ప్రజలకు సులభంగా పరిచయం చేయొచ్చు. ఆలోచించండి, భారతీయ డయాస్పోరా ప్రత్యేకత ఏంటంటే పాలల్లో పంచదార కలిపినా లేదా అదే విధంగా దొరుకుతుంది. అంతేకాదు, వాల్యూ ఎడిషన్ చేస్తున్నప్పుడు పాలను ఆ చక్కెర తీయగా మారుస్తుందని తెలియదు. ఈ సామర్థ్యాలు ఉన్నవాళ్లు తమ తమ ప్రయత్నాలతో జర్మనీ గడ్డపై భారతదేశపు స్థానికతను సులభంగా వ్యాప్తి చేయగలరు. స్నేహితులారా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు చేస్తారు. నా స్నేహితులను నేను నమ్ముతూ ఉన్నాను. స్థానికత గురించి అందరికీ చెప్పండి, మన స్థానిక వస్తువులను పరిచయం చెయ్యండి. నేను మీకు మరొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. అది మన యోగా, మన ఆయుర్వేదం, మన సాంప్రదాయ ఔషధాల యొక్క ఉత్పత్తుల గురించి. మీరు ఊహించనైనా ఊహించలేరు. ఈరోజు దీనికి ప్రపంచంలో చాలా సామర్థ్యం ఉంది. ఈ వస్తువులకు మీరు హిందుస్థాన్కు చెందినవారైతే మీకు యోగా తెలుసా లేదా అని మీ ఎదురుగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఈపాటికే తప్పక అడిగి ఉంటారు. మీకు ఏమీ తెలియకపోతే మీ ముక్కు పట్టుకోండి అని చెప్పండి చాలు, అప్పుడు మీరు అంగీకరిస్తారు. ప్రతి మనిషి ఒక మాస్టరే. భారతదేశంలోని ఋషుల తపస్సు ఎంత గొప్పది అంటే, మీరు ఇక్కడ ఒక చిన్న బోర్డు పెట్టి లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి $1 ఫీజు పెట్టి ముక్కు పట్టుకోవడం నేర్పించండి చాలు. మీ దగ్గర ముక్కు పట్టుకోవడం నేర్చుకుంటాను అని చెప్పి చాలామంది వస్తారు. అవునా కాదా? మరి మన ఋషులు మునులు ఏ స్థాయి బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేసి పెట్టారో చూడండి. 1000 సంవత్సరాల క్రితం ఋషులు మునులు అలా చేసి వదిలేశారు. ఈరోజు ప్రపంచం ముందుకు తీసుకొనొచ్చింది. కానీ మీరు దాంతో సంబంధం కలిగి ఉన్నారా లేదా? యోగాతో ఆలోచించుకోండి.
నేను మిమ్మల్ని కోరుతున్నాను, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంకెంతో దూరంలో లేదు. ఒక బృందాన్ని తయారు చేసి మీరందరూ యోగా చెయ్యండి, ఇతరులకు చెప్పండి. మిత్రులారా, ప్రతి ఒక్కరికి ముక్కు పట్టుకోవడం నేర్పించండి, అంతేగాని మీ ముక్కును కత్తిరించుకోకండి. ఇక మిత్రులారా, ఈరోజు నేను మీతో క్లైమేట్ యాక్షన్ అనే అంశంపై చర్చించాలనుకుంటున్నాను. భారతదేశంలోని క్లైమేట్ ఛాలెంజ్ను పరిష్కరించడానికి మేము పీపుల్ పవర్ నుంచి టెక్ పవర్ వరకు ప్రతి పరిష్కారంపై ఆ దిశలో పనిచేస్తున్నాం. గత 8 ఏళ్లలో మేము భారతదేశంలో ఎల్పీజీ కవరేజీని 50% నుంచి దాదాపు 100%కి పెంచాం. భారతదేశంలోని ఎల్ఈడి బల్బు ఇప్పుడు జర్మనీ నుంచి వచ్చింది. కాబట్టి మీకు బల్బు గురించి చెప్తే తొందరగా అర్థమవుతుందని బల్బు ఉదాహరణ ఇస్తున్నాను. భారతదేశంలోని దాదాపు ప్రతి ఇల్లు ఇప్పుడు ఎల్ఈడి బల్బు ఉపయోగిస్తూ ఉన్నారు. ఉజాలా పథకం కింద మేము దేశంలో సుమారు 370 మిలియన్ల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేశాం. మరియు ఎల్ఈడి బల్బులను ఇంధన పొదుపు కోసం, ఇంధన ఆదా కోసం ఉపయోగిస్తున్నాం. మీరు జర్మనీలోని ప్రజలకు భారతదేశంలో జరిగిన ఈ సంఘటన గురించి చెప్పొచ్చు. ఎల్ఈడి బల్బు ప్రవేశపెట్టడం ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసా? భారతదేశంలో ఆ ఒక్క మార్పు ఏం చేసిందో తెలుసా? సుమారు 48,000 మిలియన్ కిలోవాట్ల విద్యుత్తు ఆదా చేయబడింది. అంతేకాదు, సంవత్సరానికి 40 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను ఆపగలిగింది. ఈ ఒక్క పథకం పర్యావరణాన్ని ఎంతగా పరిరక్షించిందో ఒక్కసారి మీరు ఊహించొచ్చు. మిత్రులారా, ఇలాంటి ప్రయత్నాల వల్లనే ఈరోజు భారతదేశం హరిత ఉద్యోగాల రంగంలో అపూర్వమైన స్థాయిలో కొత్త రంగాన్ని తెరుస్తోంది. మిత్రులారా, ఆజాదీ యొక్క అమృత మహోత్సవంలో భారతదేశం మరియు జర్మనీలు కూడా తమ శక్తిపై అతిపెద్ద భాగస్వామ్యం కోసం ఒక అడుగు ముందుకు వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. మేము వాతావరణ బాధ్యతను కూడా ఆ తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఒక ఉదాహరణ ఇస్తున్నాను. దేశంలోని ప్రతి జిల్లాలో 75 కొత్త అమృత్ సరోవర్లను నిర్మించాలి అని చెప్పి భారతీయులు సంకల్పిస్తున్నారు. అంటే నేనేం చెప్తున్నానో మీరు ఊహించుకోవచ్చు. రాబోయే 500 రోజుల్లో దేశంలో 50,000 కొత్త జల వనరులను నిర్మిస్తామని, లేదా పాత చెరువులను పునరుద్ధరిస్తామని చెప్తున్నాను. నీరంటే ప్రాణం. నీళ్లుంటేనే రేపు అనేది ఉంటుంది. కానీ నీటి కోసం కూడా చెమటలు కక్కాల్సిందే మిత్రులారా. మీరు ఈ ప్రచారంలో చేరగలరా? మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఊరు నుంచి వచ్చారో భారతదేశంలో, ఆ ఊళ్ళో చెరువు కట్టడం కోసం మీరు కూడా సహకారాన్ని అందించాలి మిత్రులారా. వారిలో స్ఫూర్తి నింపాలి. మరియు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు స్వాతంత్ర ఉత్సవంలో అమృత్ సరోవర్ను తయారు చేయడంలో సహకరించారంటే మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో మీరు ఊహించొచ్చు. మిత్రులారా, భారతదేశం గురించి ఉత్తమ అవగాహన కలిగి ఉన్న ప్రసిద్ధ జర్మన్ పండితుడు మ్యాక్స్ ముల్లర్ ఇండో యూరోపియన్ భాగస్వామ్యం గురించి, ఇండో యూరోపియన్ భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడారు. మీరందరూ ఆ ప్రసిద్ధ జర్మన్ పండితుడు మ్యాక్స్ ముల్లర్ను కనీసం 10 సార్లైనా సరే ప్రతిరోజు ప్రస్తావించాలి. 21వ శతాబ్దంలో దీన్ని నేలకు దించేందుకు ఇదే సరైన సమయం. భారతదేశము మరియు ఐరోపా యొక్క బలమైన భాగస్వామ్యం ప్రపంచంలో శాంతి మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది. మేము వసుదైక కుటుంబానికి చెందిన వ్యక్తులం కాబట్టి ఈ భాగస్వామ్యం మరింతగా పెరుగుతూనే ఉంటుంది. అదే ఉత్సాహంతో మానవ సంక్షేమం కోసం, భారతదేశం యొక్క సంక్షేమం కోసం ఏదైనా చేస్తూ ఏదో ఒక సహకారాన్ని అందిస్తూ ఉండండి మిత్రులారా. మీరు ఎక్కడ ఉన్నా ముందుకు సాగండి, వర్ధిల్లండి, మీ కలలన్నింటినీ సాకారం చేసుకోండి. మీకు నా శుభాకాంక్షలు మరియు 130 కోట్ల మంది దేశ ప్రజల శుభాకాంక్షలు మీ వెంట ఉన్నాయి. సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎన్నెన్నో ధన్యవాదాలు. ఇదండి మన భారత ప్రధానమంత్రి బెర్లిన్లో చేసిన ప్రసంగము. యథాతథంగా ప్రతి వాక్యాన్ని అనువదించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే లైక్, అలాగే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే టీమిక్స్చర్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.